గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం సబితమ్మ గారి నాయకత్వం జై సబితమ్మ జై సబితమ్మ. సంబంధించిన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో చాలా రోజుల నుండి ఈ గ్రామంలో ఈ రోడ్ కావాలని కోరిక ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలోనే వీటిని శాంక్షన్ తీసుకోవడం, ఆ కాంట్రాక్టర్ ఒకటికి 4 రోడ్లు తీసుకోవడం వల్ల ఒక రోడ్ తర్వాత ఒక రోడ్ వేసుకోవడంతో ఈ రోడ్డు లాస్ట్లో వేద్దాం అనుకున్న లోపల నోటిఫికేషన్ రావడం, ఎన్నికలు రావడంతో డిలే కావడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో ఎంత ఫాలోఅప్ చేశామో ఈ రోడ్డు కోసం, మళ్ళీ ఇమీడియట్గా స్టార్ట్ చేయకపోతే నష్టం జరుగుతుందని చెప్పేసి కాంట్రాక్టర్ని అధికారులను కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రోడ్డు వేయాలని ప్రెజర్ చేసిన సందర్భంలో కాంట్రాక్టర్ ముందుకు వచ్చి ఈరోజు మొదలు అభినందిస్తూ వీలైన తొందరలో ఇది, ఎందుకంటే వారం 10 రోజులతో మళ్ళీ వర్షాలు వస్తాయి, తొందరలో పూర్తి చేస్తే బాగుంటుంది. ఏది అడిగినా రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ రోడ్స్ అంటున్నారు. ఏదన్నా చిన్న రిపేర్ చేయమన్నా హ్యామ్లో పెట్టాం మేడం అంటున్నారు, రోడ్ హ్యామ్ అంటున్నారు. 100 రూపాయలకు అయ్యే పని 300 రూపాయలకు చేయాలనే ఇంటెన్షన్తో హ్యామ్ రోడ్లు పెట్టిన్నారు. అన్ని రోడ్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రోడ్లని ఒకటే కాంట్రాక్టర్కి ఇస్తారు. ఒకటే ఏం జరుగుతుందనేది ప్రజలకు ఇప్పటికీ అర్థమైపోయింది. అయినా కూడా అంత ఎక్సెస్ వేసి తొందర ఎవరు వస్తే ఏ కాంట్రాక్టర్ వస్తే ఆ కాంట్రాక్టర్కి ఇవ్వకుండా ఒక నిబంధన పెట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న రోడ్లని ఒకటే కాంట్రాక్టర్కి ఇవ్వడం అంటే ఉంది. ఒక కాంట్రాక్టర్కి ఇస్తే దయచేసి ప్రభుత్వం మళ్ళీ ఆలోచించాలి. ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరం ఇట్లాగే లాగుతారు, ఎన్నికల ముందు మొదలు పెడతారు అన్నట్టు. మేము వేస్తున్నాం చూడు రోడ్ అని మర్చిపోతారు కదా జనాలు. మర్చిపోకుండా ఉండాలంటే అప్పుడు మొదలు పెడదామనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రజల అవసరాలను గమనించి ఇమీడియట్గా గ్రౌండ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి. ఇప్పటికైనా తొందరలోనే, ఇదే కాకుండా గతంలో చాలా రోజుల కింద ఆర్ఎన్బి రోడ్లలో కూడా చాలా ప్రపోజల్ పెట్టినాం. ఉదాహరణకి మన తుప్పుగూడకి వెళ్ళి మన మహేశ్వరం గేట్కి వెళ్ళి పోయే రోడ్ ఏదైతే ఉందో, శ్రీశైలం హైవే రోడ్ ఏదైతే ఉందో దాన్ని రోడ్ వైండింగ్ పెట్టినాం. చంద్రాయనగుట్ట నుండి తుప్పుగూడ ఒక రోడ్ అనేది పెట్టినాం రోడ్ వైండింగ్ చేయాలని. ఫ్యూచర్ సిటీ రోడ్ మాకు ఈ రోడ్ చాలా అవసరం. గతంలో పెట్టిన రోడ్ ప్రపోజల్ ఏదైతే పెట్టినామో శాంక్షన్ వచ్చినది, అప్పటికే ఎన్నికలకు అప్పటికే శాంక్షన్ వచ్చినది. దాన్ని ఇప్పుడున్న రోడ్కి డబల్ చేయాలని, 6 లైన్ల రోడ్ చేయాలనే ప్రపోజల్ ఉంది. అది కూడా ఇమీడియట్గా అసెంబ్లీలో శాంక్షన్ వచ్చిందంటే ఇప్పటివరకు మొదలు పెట్టాం. చంద్రాయనగుట్టకి వెళ్ళి తుక్కుగూడ వరకు 84 కోట్లు శాంక్షన్ వచ్చింది, అది మాకు కూడా తెలుసు. మేము అడుగుతుంది ఈ రోడ్, ఫ్యూచర్ సిటీలో పోయే రోడ్, ఈ రోడ్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని, అటు చంద్రాయనగుట్టకి వెళ్ళి వచ్చిన రోడ్డు కూడా ఇమీడియట్గా గ్రౌండ్ చేయాలని. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఏదైతే రోడ్లు వేస్తూ ఉన్నారో, ఫ్యూచర్ సిటీ